జిఎస్టీ కొత్త విధానం. మనం అందరం ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, దానికి పన్నులు కడుతూనే ఉంటాం, చాలా ఎక్కువ పన్నులను బాధపడుతూ ఉంటాం, అది మానవ సహజం. కానీ గత వారంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే పన్నులు తగ్గిస్తున్నాను అని. బహుశా నాకు తెలిసి గత 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఎప్పుడు మనం దాన్ని పెట్రోల్ మీద లేకపోతే మిగతా చాలా వాటి మీద ఇప్పుడు పన్నులు పెంచడమే చూసాం. కానీ పన్నులు అది 1, 2 కాదు, 5%, 10%, 15% లెక్కన ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం అనేది మొట్టమొదటిసారి. సో ఈ జిఎస్టీలో 4 స్లాబులు ఉండేవి ఇంతకుముందు, 5, 12, 18, దాని 28 అని. ఇప్పుడు ఆ స్లాబులు 2కి మార్చారు. చాలా వరకు పన్నులు తగ్గుతాయి. సరే, పన్నులు తగ్గుతాయి, బాగానే ఉంది. ప్రత్యేకంగా మన దైనందిన జీవితంలో మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసే దీంట్లో ఏమేమి పన్నులు తగ్గుతాయి, లేక అసలు మనకు వ్యక్తిగతంగా ఏమి లాభం ఉంటుంది, ఇంకా చెప్పాలంటే దేశం సంగతిలో ఆటోమేటిక్ తగ్గుతాయి. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కొత్త జిఎస్టీ విధానం వల్ల వచ్చే అదనపు ఆదాయం ఏంటి? ప్రతిపక్ష పార్టీలు కొన్ని, కాంగ్రెస్, కొంతమంది కొన్ని రాష్ట్రాలకి దీనివల్ల నష్టం వస్తుంది, మాకు కాంపెన్సేట్ చేయాలి అంటూ ఉన్నారు. కానీ స్పష్టంగా ఒక్క విషయంతో నేను ఈ డిస్కషన్ని మొదలు పెడతాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని వీఆర్ వెల్కమింగ్ విత్ హార్ట్ఫుల్లీ. వీఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ. దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు. మేము సంపూర్ణంగా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. సో ఓకే, ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన తర్వాత మనం అందరం పేపర్లో రోజు చదువుతూనే ఉంటాం. ఈ మధ్య ఒక 1 మంత్గా మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద అంతకుముందున్న 5, 10, 12% ట్యాక్స్ కాకుండా, పన్నులు కాకుండా, వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని, ఆ టారిఫ్ కాకుండా ఈసారి 50%, దాదాపు ఒక ఐటీ, ఫార్మా, మందులు ఇట్లాంటివి కాకుండా దాన్ని కూడా వేస్తారేమో రాబోయే రోజుల్లో తెలియదు. కానీ సో దీని మీద పన్నులు వేస్తాను, 50% ట్యాక్సేషన్ వేస్తాను అన్నారు. మిగతా అవన్నీ పక్కన పెడితే బాగా దెబ్బతినబోయేది మన యొక్క రొయ్యలు, చేపలు, రొయ్యలు. భారతదేశం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఎగుమతి అవుతుందో అది ఖచ్చితంగా దెబ్బతింటుంది కొంతవరకు. సో ఇట్లాంటి దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్కమ్ని వేరే దీని నుంచి చూసుకోవాలి, ఆ పర్టికులర్ రంగాన్ని కూడా ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా జిఎస్టీ అనేది మన యొక్క దైనందిన జీవితంలో ఏం చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంటు ఈ కష్టాలన్నీ కొంత గొప్ప సరిదిద్దడానికి ఈ టారిఫ్లు తగ్గించింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టారిఫ్లు భయంకరంగా ఉన్నా కూడా కేంద్రంలో సమర్థమైన నాయకత్వం ఉండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ మంత్ 27 అన్నారు, ఇవాళ 6వ తేదీ, దాదాపు ఈ 10-15 రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు మన దేశంలో ఏమీ పెద్ద మార్పులు ఏమీ రాలేదు. సో మనం దీన్ని తట్టుకోగల శక్తి ఉంది అని మనం ప్రపంచానికి నిరూపించదలుచుకున్నాం. ఆ నిరూపించదలుచుకున్న భాగంలోనే గవర్నమెంటు కొన్ని చర్యలు చేపట్టింది. ఆ చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈ జిఎస్టీ తగ్గింపు అనేది కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే దేశ ప్రజలకు దీపావళి ముందుగానే వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సులు తగ్గిస్తారని ఎవరూ ఊహించలేదు. మూడోసారి మోడీకి అధికారం ఇచ్చినప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తారని అనుకోలేదు. సో ఈ యొక్క పన్నులు దీనివల్ల ఆర్థిక చైతన్యం పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాష్ట్ర మార్కెట్లో ఉత్సాహం వస్తుంది, మార్కెట్లోకి ఎక్కువ డబ్బులు వస్తాయి, క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతాయి. ఎక్కువ క్రయ విక్రయాలు జరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంపద వస్తుంది. గవర్నమెంట్ సంపద వస్తే ఆటోమేటిక్గా దాన్ని మళ్ళీ సంక్షేమ రంగం మీద ఖర్చు పెట్టడానికి వీలవుతుంది. సో మన రాష్ట్రం సంబంధించినంత వరకు ఈ జిఎస్టీ మార్పులు ఏదైతే ఉన్నాయో నిన్న మొన్న వచ్చినవి, ఇవన్నీ ఉపాధి అవకాశాలు పెంచేలా,
వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేలా, ప్రజల జీవితాన్ని సులభతరం చేసేలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణ శైలిని మెరుగుపరచాలన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి దాని పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచాలి, ఒక్కొక్కరి యొక్క జీవన శైలి దాన్ని పెరగాలి, దానికోసం P4 లాంటి కార్యక్రమం తేవాలి అని శతదా ప్రయత్నిస్తున్న ఈ యొక్క తరుణంలో ఈ GST సంస్కరణలు మనకెంతో ఉపయోగపడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి ఈ కొత్త GST చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్తాను. నిత్యావసర వస్తువులు చాలా చౌక అవుతాయి. సబ్బులు కావచ్చు, పేస్టులు కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా చౌక వస్తాయి. కనీసం 10-15% ఇప్పుడు మనం కట్టేదానికంటే తక్కువకు వస్తాయి. రైతులకు పంట ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ట్రాక్టర్ రేట్లు తగ్గుతాయి, దాని పెస్టిసైడ్ రేట్లు తగ్గుతాయి అన్ని. సో వ్యాపారానికి సౌలభ్యం ఈజీ అవుతుంది. కొత్త ఎందుకంటే తక్కువ వస్తే ఎక్కువ కొంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక కేజీ నూనె మా వైసీపీ హయాంలో కొనాలంటే 190-200 రూపాయలకి వెళ్ళిపోయిన ఇది చూసాం మనం. సో ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి. సో ఎక్కువ డబ్బు వ్యాపారస్తులకు వస్తే వాళ్ళు కూడా ఎక్కువ వ్యాపారం చేస్తారు, వ్యాపారానికి సౌలభ్యం వస్తుంది. ఆరోగ్యం అందరికీ చేరువవుతుంది. చాలా ఎక్కువ మందుల రేట్లు, మరి దాని క్యాన్సర్ లాంటివి ఏమంటారు సీరియస్ ఎయిల్మెంట్స్ ఉన్న వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. ఇట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని అది వేస్తే కానీ మన ప్రాణం బతకదు, ఇది 45,000 తేవాలి అంటూ మనకు హాస్పిటల్లో చెప్తుంటారే, ఇది 50,000 అర్జెంట్ అయితే తెస్తే కానీ పేషెంట్ బతకదు. అట్లాంటి వాటిని చాలా వరకు తగ్గించారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ మీద ట్యాక్స్ తీసేశారు. అంటే మనము మన యొక్క జీవితానికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరే, ఇంతకుముందు ఉన్నప్పుడు పెట్టారు కదనలేదు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ మొత్తం తీశారు. గృహ నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి. నేను దాని డీటెయిల్గా చెప్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు ఆర్థిక ఉపశమనం వస్తుంది, కొనుగోలు శక్తి కూడా ఎక్కువ అవుతుంది. సరే, మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం, మనం బ్రహ్మాండమైన దాని కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తున్నాము. కొత్త వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారు. వాళ్ళందరికీ ఫ్లాట్లు కావాలి, దాన్ని ఉండడానికి ఇల్లు కావాలి, ఈ అపార్ట్మెంట్లు కట్టాలి. దీంతో కన్స్ట్రక్షన్ ఖర్చు తడిసి మోపెడవుతుంది మనకు. సో ఈ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం మనకు అత్యవసరం ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు. దీంట్లో సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది. సో ఇల్లు కట్టుకునే వాళ్ళు సంతోషంగా ఇల్లు కట్టుకోవచ్చు. సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది. కన్స్ట్రక్షన్ వస్తువులు, మార్బుల్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, టైల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కనీసం పక్షంలో 3-4.5% ట్యాక్స్ అనేది తగ్గుతోంది ఆన్ ది హోల్. సో కన్స్ట్రక్షన్ ఖర్చు కనీసం 5% వరకు దాన్ని తగ్గే అవకాశం ఉంది ఓవరాల్ మీద. సో దీనివల్ల కొత్త డెవలపర్స్ వస్తారు, సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది. ఆన్ ది హోల్ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా లాభం జరుగుతుంది. లైఫ్ స్టాక్ పౌల్ట్రీ, మన యొక్క కోళ్ళ పరిశ్రమ, మన రాష్ట్రంలో కోళ్ళ పరిశ్రమ మనం వ్యవసాయ అనుబంధ దాన్ని పరిశ్రమ కాబట్టి కోళ్ళ పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంటుంది మన దీంట్లో. ఈ కోళ్ళ పరిశ్రమ మీద క్యాటిల్ ఫీడ్ అంటాం. అంటే కోళ్ళకు వేసే దాన్ని దానా ఉంది, దానా మీద ట్యాక్స్ని 5% తగ్గించారు. సో ఈ కోళ్ళ పరిశ్రమ కావచ్చు, దాని పాల పరిశ్రమ, ఈ రెండింటి మీదకి అతి ముఖ్యమైన ఈ దానా మీద 5% తగ్గించారు. అండ్ పాల ఉత్పత్తుల మీద 0 చేశారు. పాల ఉత్పత్తుల మీద 0 ట్యాక్స్ అనేది ఉండదు ఇంక నుంచి. సో ఈ 2 సెక్టారు, కోళ్ళ పరిశ్రమ సెక్టర్ కావచ్చు, దాని డైరీలు కావచ్చు, ఇవన్నీ చాలా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయం ఇకమైన దేశం కాబట్టి, మేము రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాటిల్ ఫీడ్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్లు కావచ్చు, అగ్రికల్చర్ మెకనైజేషన్ అంటే దాని వ్యవసాయ దాని పనిముట్లు, దీని మీద 5% ట్యాక్స్ వేయడం వల్ల మన యొక్క రాష్ట్రానికి చాలా లాభం జరుగుతుంది. ఇంకోటి టూరిజం, హాస్పిటాలిటీ. మన ఆంధ్రప్రదేశ్లోకి టెంపుల్ టూరిజం చాలా ఎక్కువ. మనకు చాలా గుళ్ళు ఉన్నాయి. విజయవాడ కావచ్చు, అన్నవరం కావచ్చు, దాని ద్వారకథనం కావచ్చు, వీటన్నిటికంటే పెద్దదైన తిరుమల కావచ్చు. వీటన్నిటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి
దాన్ని ఏమంటారు, యాత్రికులు వస్తూనే ఉంటారు. సో ఆ హోటల్ రూముల మీద మన ఎక్కడ పైన ఏదో హోటల్ రూమ్ తీసుకోవాలి కదా, ఈ హోటల్ రూముల మీద మామూలు మధ్యతరగతి వాళ్ళు 7,500 రూపాయలు, అంతకంటే ఎక్కువ మనం పెట్టం కాబట్టి 7,500 రూపాయల మీద ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉంటే ఇప్పుడు 5%కి తగ్గించాను, 7% ట్యాక్స్ తగ్గింది. సో ఒక కుటుంబం 2,000 రూపాయలు రూమ్ తీసుకుంటే హోటల్ రూము ఇంతకుముందు 15% ట్యాక్స్ పడితే ఇప్పుడు కేవలం 5% పడుతుంది. సో దిస్ విల్ ఎంకరేజ్. సో ఇంత తక్కువ ట్యాక్స్ పడుతుంది కాబట్టి, తక్కువ ఖర్చు కాబట్టి ఎక్కువ మంది మన రాష్ట్రానికి వస్తారు కాబట్టి అందరూ భోంచేస్తారు, అందరూ దాని బస్సులు వాడతారు, అందరూ ట్యాక్సీలు వాడతారు. దానివల్ల మనకు ఎక్కువ గవర్నమెంట్కి పన్ను వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఎక్కువ మంది ఈ ఇన్బౌండ్ అంటే బయట దేశాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది యాత్రికులు వచ్చే మనలాంటి రాష్ట్రాలకి ఇది చాలా ఉపయోగం. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇన్ని నేను చెప్పిన తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, గ్రానైట్ కాస్ట్ తగ్గుతుంది, మార్బుల్ కాస్ట్ తగ్గుతుంది, టైల్ కాస్ట్ తగ్గుతాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇల్లు పెరిగితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండం పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ కనుక పెరిగితే దాని మీద వచ్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లాంటి అభివృద్ధి చెందబోతున్న, ఇప్పటికే స్టార్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రానికి దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హెల్త్. ఇందాక హెల్త్ కేర్ గురించి చెప్పాను నేను. 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ట్యాక్స్ని తీసేశారు. 33 అంటే ఇది లేకపోతే, ఈ పర్టికులర్ మందు లేకపోతే మనిషి బతకడు అంటే అట్లాంటి దాని మీద ట్యాక్స్ వేయడం తప్పు అని భావించి ఇట్లాంటి 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద తీశారు. కన్జ్యూమర్ గూడ్స్ అంటే రోజువారీ మనం దాన్ని కొనుక్కునేది, మన యొక్క దాన్ని ఫుడ్కి సంబంధించి పాలు కావచ్చు, పన్నీరు. ఈ మధ్య దాని డైరీ మీద ఎక్కువ ఆధారపడే మళ్ళా రాష్ట్రం పన్నీర్ ఎక్కువ తయారు చేస్తున్నారు, పన్నీర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దాని బ్రెడ్, ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఇట్లాంటి మీద 0 కానీ 5% కానీ, ఈ 2 స్లాబులకి 0 అంటే అది ట్యాక్సే కాదు, మొత్తం తగ్గించేశారు, లేదా 5% వేశారు. సో ఇట్లాంటి వాటికి కొనుగోలు శక్తి అంటే మన జీతం, వచ్చే జీతం 15వ తేదీకే అయిపోతే ఏం చేయాలరా భగవంతురా అన్న స్థాయిలో నుంచి పర్లేదు 25వ తేదీ దాకా నీ యొక్క జీతం ఉంటుంది అనే ఒక మనోధైర్యాన్ని ఈ యొక్క ట్యాక్స్ రెడ్యూస్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దాన్ని కల్పించింది. ఇంకా చెప్పాలంటే వ్యవసాయ యంత్రాలు, ఇంకో డ్రిప్ ఇరిగేషన్, ఇందాక నేను మర్చిపోయాను, ఈ డ్రిప్ ఇరిగేషన్ దాని మీద కూడా 5% ట్యాక్స్కి వచ్చేస్తాయి. సో అదేవిధంగా ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, దీనివల్ల ఖర్చులు తగ్గి రైతుకి చాలా ఆర్థిక సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యం కూడా ఇది ఎక్కువ అవుతుంది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇట్లాంటిది ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప ప్రోత్సాహం అని గ్యారంటీగా చెప్పొచ్చు. ఆరోగ్య బీమా, జీవిత బీమా ఇందాక నేను మాట్లాడాను. సో పన్ను వ్యవస్థ సరళీకరణ చేయడం వల్ల, 2 స్లాబ్లే ఉండడం వల్ల చిన్న వ్యాపారులు, దుకాణదారులు గందరగోళం లేకుండా సులభంగా తమ వ్యాపారాన్ని కొనసాగించగలరు. ఇది ఎంఎస్ఎంఈ రంగానికి, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజ్ రంగానికి, చిన్న వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారాలకి ఈ పర్టికులర్ థింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి బ్రహ్మాండమైన దాన్ని పరిశ్రమలు వస్తున్నాయి, కానీ ఇప్పటికిప్పుడు ఎక్కువ మన దగ్గర ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. సో ఈ ఎంఎస్ఎంఈ రంగానికి ఇది ఖచ్చితంగా చాలా ఆదరవు అవుతుంది. మధ్యతరగతి ఆపై వాళ్ళకి ఏమి ఇస్తారో, ఎంతసేపు మీరు వ్యవసాయము, పాలు, వీలు గురించి మాట్లాడతారంటే టీవీలు. మనం ఒకప్పుడు 14 ఇంచెస్ పోర్టబుల్ టీవీ అనేవాళ్ళం, తర్వాత ఈ 21, 29 ప్లాస్మా అది ఇది వచ్చామా. ఇప్పుడు అందరూ ఏమంటారు 55 ఇంచులు, 65 ఇంచులు, 75 ఇంచులకు పోయే వాళ్ళు ఉన్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళకు కూడా అది అందుబాటులో ఉండాలని ఇప్పుడు టీవీలు ఇంతకుముందు 28% ట్యాక్స్ ఉండేవి, ఇప్పుడు దాన్ని 18% తగ్గించారంటే ఇప్పుడు దాని 50 ఇంచుల టీవీ, పెద్ద టీవీ ఇంట్లో పెట్టుకొని హాయిగా చూసుకోవాలంటే ఇంతకుముందు కనీస పక్షంలో 30-35 వేలు ఉండేది. అదే 43 ఇంచెస్ అయితే 24-25,000 ఉండేది. కనీసం 10% తగ్గుతుంది. అంటే కనీసం చిన్న టీవీ 3,000 నుంచి 50 ఇంచుల టీవీకి పోతే దాదాపు 5,000 రూపాయల వరకు టీవీల మీద దక్కుతాయి. ఫ్రిడ్జులు మనం ఇంతకుముందు 165 అనేవాళ్ళం, ఇప్పుడు 300, 400, 500 చంద్రబాబు నాయుడు చెప్పంటూ దాంట్లో తప్పేం లేదు. మన యొక్క జీవన
జీవన ప్రమాణాన్ని పెంచుకుంటేనే మనం మనకి స్థాయి పెరిగినట్టు మనం హాయిగా బతకాలి. బతకడం వేరే, హాయిగా బతకడం వేరే, సుఖంగా బతకడం వేరే. ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మేము ఇచ్చే ఇదేంటంటే ప్రజలందరూ హాయిగా బతకాలి, సుఖంగా బతకాలి, సంతోషంగా బతకాలి. అంతేకాని ఏదో కూడు గూడు గుడ్డ అన్న ఇది దాటిపోయినాం మనం. అప్పుడెప్పుడో 70s రోటీ కపడా ఔర్ మకాన్ అనుకుంటే అని హిందీ వాళ్ళు చెప్పేవాళ్ళు. కూడు గూడు గుడ్డ అనేవాళ్ళం మనం. సో ఆ కూడు గూడు గుడ్డ స్థాయి దాటాం మనం. అందరూ హాయిగా బతకాలని ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే స్థాయికి మన గవర్నమెంట్లు వచ్చాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఎంతసేపు అమెరికన్లు, యూరోపియన్లే కదా హాయిగా ఉండగలిగింది, భారతీయులు కూడా హాయిగా ఉండొచ్చు, ఉండగలరు, ఉండాలి అన్న దీంతోనే ఫ్రిడ్జ్లు, ఏసీలు, చిన్న కార్లు, బైకులు. ఏసీలు అనేవి ఒకప్పుడు ఎవరో ఒక స్థాయి ఉండేవాళ్ళే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు మధ్యతరగతి వాడు కూడా, ఇంకా కింద వాడు కూడా ఏసీలు కొనుక్కోవచ్చు. దాదాపు 10% దాని మీద తగ్గించారు. 10% అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకేసారి దాన్ని ఎకాఎక్కి 10% ట్యాక్స్ అంటే నిజంగా నేను చెప్తాను, నాకున్న దాని బిజినెస్ ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం అంటే ఇప్పటిదాకా లేదని గర్వంగా చెప్పచ్చు మనం. సో కార్లు తగ్గుతున్నాయి, బైకులు పోయేవాళ్ళు నెక్స్ట్ నుంచి కారు కొనుక్కోవచ్చు. ఒక్కొక్క కారుకి, చిన్న కార్లకైతే దాదాపు ₹1,00,000 దాకా తగ్గుతుంది. ఆల్టో కావచ్చు, స్విఫ్ట్ కావచ్చు, ఈ 7-8 లక్షలు ఉండే కార్లు ₹1,00,000 వరకు దాన్ని తగ్గుతున్నాయి. సో ఇట్లా ప్రతి ఒక్క దీని మీద ట్యాక్స్ తగ్గించడం వల్ల మోర్ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓవరాల్ లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఇది సాధ్యమవుతుంది. ఆల్రెడీ జూలై, ఆగస్టులో మనం అత్యధిక జిఎస్టీని సాధించాము. సో దీనివల్ల ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఇది ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ కూడా ఏమంటారు దాన్ని, జూలై, ఆగస్టులో ఎందుకు మనకు అంత ట్యాక్స్ వచ్చిందంటే ఈ తక్కువ అంత ఉన్నప్పుడు కూడా మనం పన్ను కట్టేట్లు చూసాం. అధికారులు, వ్యాపారస్తుల మధ్య సమన్వయాన్ని సాధించాం. అదేవిధంగా ఖచ్చితమైన దాన్ని టార్గెట్ పెట్టాము, టైం లైన్లు పెట్టాము. సో కట్టేట్లు చూసాము, మానిటరింగ్ చూసాము, పర్యవేక్షణ చేసాము. సో ఇవంతా చేయడం వల్ల ఖచ్చితంగా మనకు జూలై, ఆగస్టులో ట్యాక్స్ వచ్చింది. సో ఇవంతా చూస్తే జిఎస్టీ రిఫార్మ్స్, ఈ కొత్త జిఎస్టీ సంస్కరణ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ఆర్థికపరమైన బెనిఫిట్ వస్తుంది అన్నది నిర్విధాంశం. సో ఈ జిఎస్టీ వలన, కొత్త విధానం వలన తక్కువ ఖర్చు అవుతుంది అనేది స్పష్టంగా హామీ ఇవ్వచ్చు మనం. ఒక పార్టీ తరఫున చెప్తున్నాను, గవర్నమెంట్ తరఫున చెప్తున్నాను. ప్రజల యొక్క రోజువారీ ఖర్చు, నెలవారీ ఖర్చు తగ్గుతుంది. ఆర్థిక వినిమయం ఎక్కువ అవుతుంది. సెక్టార్ వారీగా ఒక్కొక్క సెక్టారు, అంటే నాకు ఇందాక చెప్పిన కన్స్ట్రక్షన్ సెక్టార్ కావచ్చు, వ్యవసాయ సెక్టార్ కావచ్చు, ఇట్లాంటి సెక్టార్ వారీగా ఎక్కువ వినిమయం జరుగుతుంది. కాబట్టి తద్వారా గవర్నమెంట్కి కూడా పన్నులు వస్తాయి. కాబట్టి ఆ పన్నులు వచ్చినందువల్ల ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పన్ను పెరిగితే ఇంతకుముందు గవర్నమెంట్ మరి ఎక్కడో తీసుకుని పోయి దీంట్లో మేము దోచేయం కదా. అందరికీ ₹3,000 ఉన్న పెన్షన్ని ₹4,000 చేసాం. అంటారు ఒక్క ఇంటికి ఒక్క పాపకో ఒక బాబుకో మాత్రమే ఇచ్చే దాన్ని ఏమన్నా తల్లికి వందనం మేము ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ₹13,000 ఇచ్చే రైతుకి ఇచ్చేదాన్ని 20,000 చేస్తాం. ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్కి సంపద రావాలి. సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు ఆ రోజు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి మేనిఫెస్టోలో చేసిన దాని యొక్క ప్రతీకే ఈరోజు జిఎస్టీ యొక్క పన్నులు తగ్గుదల. తక్కువ పన్నులుంటే అన్నీ కొనుక్కుంటాం, హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తాం. గవర్నమెంట్కి 4 పనులు వస్తాయి. సో అట్లా విన్ సిచ్యువేషన్ అంటాం. అంటే ప్రజలు బాగుంటారు, అట్లా దాన్ని గవర్నమెంట్ బాగుంటుంది. కాకపోతే కొంతమంది మాత్రం, అంటే కొన్ని పార్టీలు మాత్రం దీనివల్ల షార్ట్ టర్మ్లో, అంటే ఈ ఇయర్ కావచ్చు, దాని వచ్చే సంవత్సరం కావచ్చు, షార్ట్ టర్మ్లో పన్నులు తగ్గిపోతాయి, దానివల్ల మాకు కాంపెన్సేట్ చేయిందే మేము ఒప్పుకోము అంటూ ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. కానీ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్, కూటమి ప్రభుత్వం సంబంధించినంత వరకు, మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వరకు, వీ హార్టీలీ వెల్కమ్ దిస్ న్యూ జిఎస్టీ రిజిమ్. ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని
తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఎంతో ఉపయోగకరం ఉంటుంది. కొత్త సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద తిరిగి ప్రజలకు చేరువ అవుతుంది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సో ఆర్థిక రంగంలో ఇంత మంచి సంస్కరణలు అప్పుడెప్పుడో 1991-92లో పివి నరసింహారావు గారు, ఏ పార్టీ అయినా కావచ్చు, బట్ ఆయన చాలా గొప్ప. ఆయన పివి నరసింహారావు గారు 91-92లో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, లైసెన్స్ రాజ్ అనేది తీసేసి ఏమన్నా వ్యాపారాలు చేసుకోవచ్చు అన్న ఇది వచ్చేందువల్లే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఇంత అభివృద్ధిని సాధించాం. దాన్ని కంటిన్యూ చేసింది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి 1995లో చంద్రబాబు గారు దాని పదవి చేపట్టిన రోజు నుంచి సంస్కరణలు, దానివల్ల కొంత బూమరాంగ్ అయిండొచ్చు, కొన్నిసార్లు పదవి కోల్పోయిండొచ్చు కూడా. కానీ మన దేశానికి, మన రాష్ట్రానికి ఏది ముఖ్యము, మన యొక్క ప్రజలకి ఏది ముఖ్యము, మన యొక్క ప్రజలు ఏమి చేస్తే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది అని చూసి ఆయా సంస్కరణలు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు విమర్శించినా కూడా సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు. ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్గా ఉన్న కూటమి ప్రభుత్వంలోంచి కొత్త జిఎస్టీ విధానం వచ్చింది. ఈ జిఎస్టీ విధానం ఖచ్చితంగా ఈ దేశ అభ్యున్నతికి, ఈ దేశ యొక్క సంపద మరింతగా పెరగడానికి, ఈ దేశంలో ప్రజలు ఇంకా సంపూర్ణంగా, ఇంకా హాయిగా, ఇంకా సుఖంగా జీవించడానికి సౌలభ్యం చేస్తుందని సంపూర్ణంగా మా తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. వెల్కమ్ టు ది న్యూ జిఎస్టీ రిజిమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.